నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు తరచుగా ఈ మధ్యకాలంలో అంటూ ఉండే మాట, జగన్ 2.0 చూపిస్తాను, 2029లో గెలిచిన తర్వాత జగన్ 2.0 కూడా మీరు చూడబోతున్నారు, బట్టలు ఊడదీసి నిలబెడతా అని తరచుగా చెప్పడం మనం గమనిస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియందేమంటే, ఈ బట్టలూడు తీసే కార్యక్రమము 5 సంవత్సరాల ముందే ఒక అంబేద్కర్ వారసుడైనటువంటి దళిత డాక్టర్ సుధాకర్ గారి మీద బట్టలూడదీసి ఏ విధంగా నడి రోడ్డు మీద నిల్చోబెట్టాడో చూడండి. పోలీసు వాళ్ళు కొడతా కూడా ఉన్నారు చూడండి. దళిత డాక్టరు చూడండి పోలీసు వాళ్ళ దగ్గర దాడి కూడా చేపించాడు. చూడండి ఏ విధంగా కట్టేసి కొడుతున్నారు చూడండి. ఇదిగోండి. సో ఈ దళిత డాక్టర్ అయినటువంటి సుధాకర్ గారు చేసిన పాపం ఏంటంటే, అయ్యా కరోనా కష్టకాలంలో కరోనా పేషెంట్లను ట్రీట్ చేస్తా ఉన్నాము కాబట్టి మాకు కూడా కరోనా వచ్చే అవకాశం ఉంది, డాక్టర్లకు కూడా మాస్క్ ఇవ్వండి అయ్యా, 5 రూపాయల మాస్క్ ఇవ్వండి అని చెబితే మాస్క్ ఇవ్వకుండా ఈ విధంగా ఒక చదువుకున్న అతన్ని, డాక్టర్ అయినటువంటి అతన్ని బట్టలూడదీసి పిచ్చోడని ముద్ర వేసి అసాంఘిక కార్యక్రమాలు చేసిన వాడిలాగా ట్రీట్ చేసి ఈ విధంగా పోలీసుల దగ్గర కొట్టించడం అయితే జరిగింది. ఇది జరిగి 5 సంవత్సరాలు అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక మాట కూడా అంటూ ఉంటారు, ఆ ప్రేమ ఏమైందో, ఆ ఆప్యాయత ఏమైందో, ఆ అభిమానం ఏమైందో, నేను అన్ని స్కీములు చేశాను, నేను అన్ని పథకాలు అమలు చేశాను, 99% మేనిఫెస్టో అని భగవద్గీత, ఒక బైబుల్, ఒక ఖురాన్ లాగా భావించి నేను పరిపాలన చేస్తే నాకెందుకు 11 సీట్లు వచ్చింది, నాకేం అర్థం కావట్లేదు అని చెప్తా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి, మీకు 11 సీట్లు రావడానికి కారణాల్లో ఇది కూడా ఒకటి. 5 సంవత్సరాల తర్వాత బట్టలు ఎవడదేయడం కాదు, 5 సంవత్సరాల ముందే ఒక దళితుణ్ణి, చదువుకున్నటువంటి విద్యావంతుణ్ణి, డాక్టర్ని కేవలం మాస్క్ అడిగిన దానికే మీరు ఈ విధంగా ట్రీట్ చేశారు. మీరు ఈ విధంగా ట్రీట్ చేశారు కాబట్టే 2019లో మీరు ఓటు బ్యాంకుగా భావించేటువంటి, మీ సొంత సామాజిక వర్గం లాగా భావించేటువంటి దళిత సామాజిక వర్గము ఇలాంటి దాని వల్లనే 2024లో కూటమికి పట్టం కట్టారు, కూటమి వెంట నడిచారు. కాబట్టి మీకు 11 సీట్లు ఎందుకు వచ్చింది అని మీకు అనుమానం కలిగిన ప్రతిసారి ఈ వీడియో చూడండి. ఈ దుశ్చర్య చేసి 5 సంవత్సరాలు అవుతోంది, కనీసం దీని మీద మీరు స్పందించడం కూడా లేదు. కాబట్టి ఫైనల్ గా ఏం చెప్తానంటే, జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు రావడానికి కారణము ఇలాంటి దుశ్చర్యలే. సో మీరు 2029లో గెలిచి ఏదైతే బట్టలు ఇప్పుతానన్నారో, మీరు 5 సంవత్సరాలకు ముందే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారు. సో అంటే 2029లో మళ్ళీ గెలిస్తే ఇదే రకమైన పరిపాలన చేస్తానని తరచూ చెబుతా ఉంటాడు. సో ఓటర్ మహాశయులు విజ్ఞతతో ఆలోచించి, దళితుల వెంట నడిచే ప్రభుత్వం ఏది, దళితులను చిత్రహింస పెట్టినటువంటి ప్రభుత్వం ఏదో ఒకసారి విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.